హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పివి సింధు పిల్లలకు చదువులు చెప్పే ఇక పాయింట్ నెంబర్ 4. ఏం ఫీల్ ఉండదు మామయ్య. అంటే మా హయాంలో జరిగిన డిఎస్సి పరీక్షకు ఇప్పుడు డిఎస్సి పరీక్షకు ఇప్పుడు అదేంటే ఏపీఎస్సీని డిఎస్సిని ఏమిటండి మీరు మాట్లాడేది? పబ్లిక్ సర్వీస్ కమిషనే కదా, పరిధిలోకి వస్తాయి కదా. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. ఇలాంటి పరిస్థితులు అసెంబ్లీలో ఎలా జరుగుతూ ఉందంటే ప్రత్యర్థి జట్టు లేని చోట బౌలింగ్ ఫీల్డింగ్ కూడా లేకుండా తండ్రి కొడుకు ఇద్దరు మాత్రమే బ్యాటింగ్ చేస్తున్నారు. అంటే బ్యాటింగ్ చేసి వీళ్ళంతా కీలే బ్రహ్మాండంగా బ్యాటింగ్ చేసినామని వీళ్ళంతా కీలే కితాబిచ్చుకుంటా ఉన్నారు. సార్, ఈ మెగా డిఎస్సీ అంశానికి సంబంధించి మీరు సిబిఐ ఎంక్వైరీ కోసం ప్రభుత్వాన్ని ఎన్నిసార్లు డిమాండ్ చేస్తా ఉన్నా, ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రావట్లేదు. సో మీరు జరుగుతూ ఉంది పిటిషన్ కూడా. అసలు నిజంగా నీకు చిత్తశుద్ధిని ఛాలెంజ్ విసురుతున్నా నేను రెడీ అంటున్నాను కదా. నేను 2 ఇష్యూస్ సిబిఐకి పంపిద్దామని చెప్పి మొక్క జరుగుద్ది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. ఉద్యోగస్తులకు అన్ని రకాలుగా చంద్రబాబు నాయుడు గారు మోసం చేసినారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో ఈరోజు గమనిస్తే అందరికీ ఓపెన్ గా ఉండే డాక్యుమెంట్. సో మేనిఫెస్టో చూడండి ఒకసారి. ఎన్నికలకు చంద్రబాబు నాయుడు ఏం చెప్పినాడో ఒకసారి గమనించండి. వింటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. వస్తే జీతాలు పెంచాల్సి వస్తుందని చెప్పి అది కూడా రద్దు చేసినాడు. నీకు సిగ్గు, శరం, బుద్ధి, జ్ఞానం, రోషం, పౌరుషం, మానం, మర్యాద ఇలా చేయడం. మా ప్రభుత్వ హయాంలో కనీసం ఎంప్లాయీస్ గురించి ఆలోచన చేసి మేము తెచ్చిన ఒక రెవల్యూషన్ దేశం మొత్తం ఫాలో అవుతుంది. జీపీఎస్ గ్యారంటీ పెన్షన్స్ చూశాను సీసీటీవీలో మీ కాపలా బలాన్ని కోసం జీవోలు జారీ చేశారని ఇద్దరు అబ్బా కొడుకులు ఒప్పుకున్నారు. అరే నీ అబ్బా, దీన్ని సమర్థించుకోవడానికి వీళ్ళు చెప్పిన కబుర్లు ఏమిటో తెలుసా? అసెంబ్లీలో చెప్పి తగలడు చెప్పిన మాటలు అసెంబ్లీలో స్పోర్ట్స్ పర్సన్స్ కు టెస్టులు పెట్టాల్సిన అవసరం లేదంట. ఇలాంటి వారికి నేరుగా ఉద్యోగాలు ఇచ్చాం కాబట్టి. ఏంటిది మాకేంటిది అంటున్నాను. సరిపోయి పిల్లలకు చదువులు చెప్పే ఈ టీచర్ ఉద్యోగాలు కూడా నేను జఫానకు తప్పలేదురా. నేను అలాగే సింధులాగానే ఇచ్చేయాలట. భాగస్వామ్యమే ఏం ఫీల్ ఉండదు మామయ్య. ఒకసారి వాళ్ళు ఏమన్నారు, ఇద్దరు అబ్బా కొడుకులు ఏమన్నారు ఒకసారి ప్లే చేయండి ఒకసారి. ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చిన ఘనత ప్రజాప్రభుత్వం అధ్యక్ష. అంతేగా న్యాయం ధర్మం అనే దాన్ని పూర్తిగా దాన్నేమంటారు, హరాస్ చేస్తా, నాతో పండుకుంటావా, ఇంకొంత పండుకుంటావా అని చెప్పి ఇటువంటి గలీజ్ మాటలన్నీ మాట్లాడతా వాట్సాప్ లో. ఇట్లాంటి చేస్తే అని ఏం చేయాలా? బయటకు వస్తే ఇది జైల్లో పెట్టాలా, బొక్కలు వేసి కొట్టాలా? కొట్టడం కదా దేవుడు, కానీ బొక్కలు అయితే వేయాలా? మరి నవీన్తో ఒక చోట ఆగిపోయిందా ఈ లీకులు? చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా? ఎదవన్నారు ఎదవ. ఖతం. బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా.